మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్. ఓకే. ఏ సినిమా నుంచి మీరు అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ అయ్యారు? ఏ సినిమా అని చెప్పలేదు, చిన్నప్పటి నుంచి ఆయన స్టైలింగ్ అంటే చాలా ఇష్టం నాకు. ఆయన డాన్స్ స్టైల్ కానీ ఆయన డ్రెస్సింగ్స్ మొత్తం అలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి. ఓకే. ఎక్కువ సార్లు చూసే సినిమా ఏంటి అల్లు అర్జున్ గారు? అల్లు అర్జున్ ఆర్య చాలా సార్లు చూసా. ఓకే. ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్ ఏంటి సినిమాలు చూస్తున్నప్పుడు ఆర్య కానీ? అంటే దాంట్లో ఆయన అంటే ఏ ప్రాబ్లం వచ్చినా చాలా లైట్ గా ఉంటారు. హీరోయిన్ కి తను ఎక్స్ప్రెస్ చేస్తాడు కదా, అవే నాకు చాలా నచ్చుతుంది దాంట్లో. ఓకే. వన్ సైడ్ లవ్. అలాగే అనుకో. ఓకే. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఆ విధంగా? అంటే మీకు ఎంత బాధ ఉన్నా సింపుల్ గా తీసి పాడేయడం అలా అది సినిమా కాబట్టి మేబీ వాళ్ళు ఈజీగా తీసుకున్నారేమో. అందరికి కష్టం అలా చేయడం. ఆ సినిమా కాబట్టి ఆయన లైట్ గా తీసుకున్నారు, అందరు అలా తీసుకోలేరు కదా. ఓకే. అల్లు అర్జున్ గారు చూస్తుంటే మీకు మీ ఫీలింగ్ ఏంటి? ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే చెప్పలేను, అది మాటలు. అంత ఇష్టం నాకు అల్లు అర్జున్ అంటే. అల్లు అర్జున్ గారివి ఇప్పుడు పుష్పాది రూల్ చూస్తున్నాం కానీ అది వింటేజ్ మూవీస్ ఇస్ ఎక్సలెంట్ మూవీస్. ఈ వింటేజ్ మూవీస్ లో మళ్ళీ రీమేక్ చేయాలనుకుంటే సీక్వెల్ ఏ సినిమా చేస్తే బాగుంటుంది మన తెలుగు ఆడియన్స్ కోసం? ఏమో అంటే ఆయన ఏం చేసినా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అట్లా పర్టికులర్గా ఆయన గురించి చెప్పాలంటే తక్కువ వర్డ్స్ వస్తాయి నాకు. అలా చెప్పాలంటే ఆయన గురించి ఎందుకు అంత ఇష్టం? ఎందుకు ఆయన అంటే ఏమో చెప్పలేను. కొంతమందిని చూస్తే అంతే. అది దాంట్లో అల్లు అర్జున్ అంటే నాకు చాలా పిచ్చి చిన్నప్పటి నుంచి. అల్లు అర్జున్ చాలా మంది ట్రోల్ చేస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు మరి ఒక అభిమానిగా? అంటే ఇప్పుడు ఎవరైనా ఎదుగుతుంటే ఆబ్వియస్ గా నెగిటివ్ అనేది ఎవరో ఒకటి చెప్తా ఉంటారు. వాళ్ళు చెప్పకపోతే వీళ్ళు ఫేమస్ అవ్వరు. అలా అని ఈయన వస్తున్న కొద్దీ ఆయనకు అలా వస్తున్న కొద్దీ ఇంకా హైలో లెవెల్ వెళ్తారు అల్లు అర్జున్ అనిపిస్తుంది నాకు. అంటే ఎదిగే కొద్దీ తొక్కాలనుకుంటారా? ఆబ్వియస్ గా అనుకుంటారు కదండి. ఆయన ఫేమస్ అవుతున్నాడు, ఈయన ఇచ్చేద్దాం. మా అల్లు అర్జున్ ఏంటి అలా నెగిటివ్ వస్తున్న కొద్దీ ఆయన దాటుకొని ఇంకా వేరే లెవెల్ వెళ్తాడు అనిపిస్తుంది నాకు.